హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SBNP ఫ్యామిలీ వ్లాగ్స్. నేను భవానీ. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రొసీజర్లోకి స్టార్ట్ అయిపోదాం. ముందుగా 100 గ్రామ్స్ కందిపప్పుని శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మ సైజు అంత చింతపండుని తీసుకుని ఇది కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. సాంబార్కి ఇన్ని రకాల కాయగూరలు అయితే అవసరం అవుతాయండి. నేను బెండకాయ, వంకాయని స్కిప్ చేశాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో తాలింపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా ఎండుమిర్చిని యాడ్ చేశాను నేను. సో ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలండి. సాంబార్కి మంచి స్మెల్ వస్తుంది. సో అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలని అన్నింటినీ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలన్నీ కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు లిడ్ పెట్టి ఉడకనిద్దాం. రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గి ఉంటుంది. సో అప్పుడు మనం 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి. ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం కూడా ఆయిల్ తేలేంత వరకు మనం ఉడకనివ్వాలి. ఒకసారి బాగా కలిపేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ తేలుతుంది. ఆ టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నింటికి ఈ మసాలా పట్టేలాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి ముక్కలన్నింటికి పట్టేలాగా. సో 2 నిమిషాల పాటు లిడ్ పెట్టేసి మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆయిల్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుందండి పైకి తేలుతూ. సో ఈ టైంలో మనం 1 లీటర్ నీళ్ళని యాడ్ చేయాలి. బాగా ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు మసలనిద్దాం. సో ఈ విధంగా మసిలినప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని, ఈ కందిపప్పులో నేను ఉడకపెట్టేటప్పుడు 4 వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా చేసినట్లయితే పప్పు అనేది చాలా కమ్మగా వాసన వస్తుంది. సో అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ విధంగా బాగా మొత్తం కలిపేసుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత మరో ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ 1/2 లీటర్ వాటర్ కూడా మనకి బాగా మసిలి ఎవాపరేట్ అయిపోవాలండి. సాంబార్ ఎప్పుడు కూడా ఎంత మసిలితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టుకుని బాగా మసలనిద్దాం. ఈ పైన చేరుకున్న ఫోమ్ కూడా మసిలేటప్పుడు ఆటోమేటిక్గా పోతుందండి. సో ఒక 5 నిమిషాలు అయితే మనం బాగా ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ముందుగానే నేను సాంబార్ పొడిని రెడీ చేసి పెట్టుకున్నానండి. అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. హోమ్ మేడ్ సాంబార్ పొడి కాబట్టి మనకి 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ అవసరం లేదు. సో పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అప్పుడే సాంబార్ ఫ్లేవర్ మొత్తం కాయగూర ముక్కలన్నింటికి పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మసిలేటప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ కూడా చూసారుగా చక్కగా ఉడికిపోయినాయి. ఈ టైంలోనే మనం తురిమి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకుని డిష్ అవుట్ చేసుకుందాం. దీనికి తాలింపు ఏం అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.